హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. జననేత జగన్ను చూడడానికి జనం ఎట్లా ఎగబడ్డారో చూపిస్తున్న సీన్స్ ఇవి. ఈరోజు ఆయన ఉదయం తాడేపల్లి నుంచి ఉదయం 9:30 10 గంటల టైంలో బయలుదేరితే ఆ రెంటపాల చేరుకోవడానికి సుమారు అంటే కేవలం 80 కిలోమీటర్లు చేరుకోవడానికి 6 గంటలకు పైగా సమయం పట్టింది. మొత్తం దారి పొడుగున ప్రతి జంక్షన్లో ప్రతి సెంటర్లో చెక్ పోస్టులకు చెక్ పెడుతూ వాడి ఆ బారికేడ్లను పోలీసులు పెట్టిన ఆ బారికేడ్లను తన్నుకుంటూ జనం రోడ్ల మీదకి వచ్చిన సీన్స్ ఇప్పుడు హైలైట్గా మారినాయి. 11 సీట్లకు పరిమితమైన ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇంత అనూహ్య స్పందన రావడంతో ఇక మన కరకట్ట కుంపలో ఎన్ని టీవీలు పగిలినాయో అది ఆ దేవుడికే తెలియాలి. సరే అవన్నీ పక్కన పెడితే ఒకసారి ఈ రెంటపాల నుంచి తాడేపల్లి ప్యాలెస్కు కేవలం 80 కిలోమీటర్లు. ఆ 80 కిలోమీటర్లు రావడానికి ఇంత టైం ఎందుకు పట్టిందన్నది ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇది విజువల్స్ చూడండి. ఇక మొత్తం దారి పొడుగున ఇక వైసీపీ జెండాలతో పూలమాలలతో తమ అభిమాన నేతను చూసేందుకు ఇట్లా పోటెత్తారన్నమాట. ఇంకా కొంతమంది అయితే మీమ్స్ విడిపోతే పడిపోతాం, విడిపోతే ఓడిపోతాం అన్నోడి అని నిరూపించినోడి తాలూకా అని చెప్పి ఇక గుండెలు ఉప్పొంగేలా తమ అభిమానాన్ని చాటుకున్నారనమాట. విడిపోతే ఓడిపోతాం అని భయం పుట్టించినోడి తాలూకా అని చెప్పి ఇట్లా ఈరోజు వచ్చిన స్టిక్కర్స్ అనమాట. అసలు తాడేపల్లి నుంచి రెండపాలెం వచ్చే దారిలో అంటే ఈ రెండపాలెంకి జగన్మోహన్ రెడ్డిని రానివ్వకుండా కేవలం 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఇక మన పోలీస్ శాఖ ఎట్లాంటి నిర్బంధాలు విధించిందో చూసినాం కదా. మరి ఈ సీన్స్ అన్ని చూస్తుంటే ఈ జనసందోహాన్ని చూస్తుంటే మరి ఆ బారికేడ్లు ఇవన్నీ ఏమైపోయినట్టు, జనం ఇంతలా ఎందుకు తరలి వచ్చినట్టు అసలు ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏందో అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే ఇట్లా గులాబీ మొక్కకు అంటుకట్టినట్టుగా ఒక్కొక్క ఇటుక పేర్చినట్టుగా మొత్తం రోడ్లు మొత్తం బంద్ చేసినా కూడా పంట పొలాల మీదుగా ఇట్లా తరలి వస్తా ఉన్నారు అనమాట. ఈ ఈ అభిమానాన్ని ఆపొచ్చా? ఒకసారి ఆలోచించండి. ఆ పర్మిషన్ ఏదో ఇచ్చుంటే ఇంత ఈ పాటికి మంచిగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఓ రాగి ముద్ద ఇంత నాటుకోడి పులుసు తిని ఆయన పడుకునేటోడు ఈ పాటికి. కానీ ఏదైతే మనం చేద్దాం అని అనుకుంటామో అవన్నీ ఎప్పటికప్పుడు బ్యాక్ బౌన్స్ అవుతూ ఉంటాయి. ఇక దీని మీద పెద్ద ఎత్తున ట్రోల్స్. ఈరోజు జగన్ పర్యటన సందర్భంగా 2 వ్యక్తులు, ఒక కార్యకర్త చనిపోయింది, ఇంకొక వ్యక్తి ప్రైవేట్ వెహికల్ గుద్దుకొని చచ్చిపోతే కూడా ఇంకా దాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా శవ రాజకీయం చేస్తాడు, శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తాడు, శవాల పక్కన కూర్చొని చిక్కటి చిరునవ్వులు చిందిస్తాడు అని చెప్పి మనం అంటుంటాం కదా. దాని మీద పోలీసుల వెర్షన్ మీద ఇంకొక స్టోరీ చేద్దాంలే. కానీ ఇంకా ఈ జనసందోహాన్ని, ఈ టాపిక్ డైవర్షన్ని, వీటన్నిటిని తీసేసేదానికి ఇంకా ఆ 2 వ్యక్తులు చనిపోయిన దాని మీద ఇంకా సోషల్ మీడియా పెద్ద ఎత్తున శోకాలు పెట్టి ఏడుస్తూ ఉంది. దాని గురించి ఇంకో స్టోరీలో చెప్పుకుందాం. కానీ ఇదిగో ఎక్కడికక్కడ బారికేడ్లను బద్దలు కొడుతూ సామాన్య జనాన్ని సైతం ఇబ్బంది పెట్టారు అనమాట ఈ పోలీసులు ఈరోజు. ఒకసారి అసలు ఎందుకు ఇట్లా అనేది చూద్దాం. ఇది మ్యాపు. ఈ తాడేపల్లి నుంచి ఈ రెంటపాలెం రావడానికి 80 కిలోమీటర్ల డిస్టెన్స్. మధ్యలో గుంటూరు, ఇక్కడ సత్తెనపల్లి. ఇక్కడి నుంచి ఇక్కడికి చేరడానికి ఇంచుమించు 6 గంటల సమయం పట్టిందనమాట. ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క జంక్షన్ దాటుకుంటూ రావడానికి కేవలం 5-10 నిమిషాలు సరిపోతుంది. వాస్తవానికి ఈ గుంటూరు బైపాస్ నుంచి సత్తెనపల్లి చేరుకోవడానికి ఒక అరగంట సరిపోతుంది. అయినా సరే ఈ గ్యాప్లోనే మొత్తం జనాలంతా రోడ్డు జిల్లానే తరలి రావడంతో ఇంత టైం పట్టిందనమాట. జగను ఇక మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాటలు మాట్లాడినాం, జగన్ బయటికి రాడు, వస్తే పరదాలు అడ్డం పెట్టుకొని వస్తాడు, తర్వాత చెట్లను నరికేస్తాడు, ఇట్లాంటి పుడాగోరు కబుర్లని చెప్పినాం కదా. జగన్ బయటకు రాడు, జనంలో తిరగడు అని 5 ఏళ్ళు సన్నాయి నొక్కులు నొక్కారు కదా. ఇప్పుడు బయటకు వస్తుంటే మాత్రం ఒక్కొక్కడికి ఉచ్చగారిపోతుంది. ఇళ్లలోని టీవీలలో చూడలేక గుక్కపెట్టి ఏడవడం ఒక సామాజిక వర్గం వంతైందనమాట. అసలు జగన్ను సవాల్ చేసే ముందు వెనక ఒకసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేది కదా. ఇంతకుముందు చెప్పినట్టు మామూలుగా ఈ పోలీసులను వీళ్ళనందరినీ ఉసిగొల్పకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఈ చెక్ పోస్టులు పెట్టకుండా క్యాజువల్గా తన పర్యటన ఏదో తాను చేసుకొని పంపించేసి ఉంటే మంచిగా తాడేపల్లిలో పోయి ఈ పాటికి రాగి ముద్ద నాటుకోడి పులుసు తినేసి పడుకునేటోడు. కానీ మనం ఏం చేసినాం, ఇంకా రెచ్చగొట్టి ఎట్లా జనాలు రోడ్ మీదకి వస్తారో చూద్దాం, 100 మందికి మించి ఎట్లా జగన్ వెంటదోలికి వస్తాడో, కేసులు ఎట్లా బనాయిద్దాం అని చెప్పి అన్నారు కదా. ఇప్పుడు ఈ జనాల్ని ఒక్కడు 100 మంది అయినరు, 100 మంది 1000 మంది అయినరు, 1000 మంది 10,000 మంది అయినరు, ఇంకా 1,00,000 మంది కూడా దాటిపోయారు అనమాట. అందరినీ రెడ్ బుక్లోకి ఎక్కిచ్చేస్తారా? మొన్న పొదిలికి పోతే పోటెత్తారు, హెలికాప్టర్ కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఆన్ రోడ్ చూడండి ఎట్లా అయిందో. జగన్ జనప్రపంచం ఏంటో ఈ మ్యాపే చూపిస్తుంది అనమాట. కేవలం 80 కిలోమీటర్ల వ్యవధిని 6 గంటల టైం పట్టింది. అసలు మన మొహాలకు మనకు రాజకీయ జీవితంలో ఎన్నడన్నా ఇట్లాంటి జనసందోహాన్ని మనం చూసినామా? తాడేపల్లి నుంచి రెంటపాలకు 80 కిలోమీటర్లు, జస్ట్ 80 కిలోమీటర్లు మాత్రమే. మాజీ సీఎం ప్రోటోకాల్ ప్రకారం నేరుగా వెళ్ళిపోతే జస్ట్ గంటన్నరలో వెళ్ళిపోవచ్చు. అది కూడా హై ఎండ్ కార్లు.
ఒక్కొక్క వెహికల్ కొడితే 100, 140, 180 కిలోమీటర్ల స్పీడ్తో కొడితే గంటన్నర మించి పట్టదు. అట్లాంటిది 90 నిమిషాల్లో రెండపాలకు చేరుకోవాల్సిన జగన్ 6 గంటలకు పైగా ఎందుకు సమయం పట్టింది అంటే ఇదే అనమాట. అడుగడుగున ప్రజా అభిమానం జననేతను చూసేందుకు గతంలో తాను చేసిన సంక్షేమాన్ని గుర్తు చేసుకొని కృతజ్ఞతాపూర్వకంగా కావచ్చు, ఇక మనోడికి బూస్ట్ ఇవ్వడం కావచ్చు, ఇంక రకరకాలుగా జగన్కు జనానికి మధ్యలో ఉండే అటాచ్మెంట్ అది బాండింగ్ మాత్రమే. ఒక అవ్వ ఫోటో చూపిస్తా చూడండి మీకు. ఇంకో ముసలావిడ కాడికి కాలు చాపిన వ్యక్తి జగన్ను చూసేదానికి అదిగో సంచి పట్టుకొని దాంట్లో వాటర్ బాటిల్ పెట్టుకొని తన మనవాన్ని చూద్దామని ఇట్లా బయలుదేరింది అనమాట. ఈ అభిమానాన్ని ఏముందో దీన్ని కూడా మనం తప్పుడు విశ్లేషణ చేయడం ఇంకా మన పచ్చపాటికి మన పకోడీ పార్టీకి అలవాటు కదా. నిజానికి వైఎస్ జగన్ కాన్వాయ్లో హై ఎండ్ కార్లు ఎన్నో ఉంటాయి కదా, గంటకు 100-150 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లే వెహికల్స్, కానీ గంటకు 10 కిలోమీటర్లు కూడా వెళ్తలేవు అంటే ఎంతమంది జనం అడ్డం వచ్చి ఆయనకు స్వాగత సత్కారాలు పలికే ప్రయత్నం చేశారో ఒక్కసారి ఆలోచించండి. తాడేపల్లి నుంచి బయలుదేరితే వడ్డేశ్వరం, మంగళగిరి, చిరకాకాని, నంబూరు మీదుగా గుంటూరు వరకు మామూలుగా అయితే ఈ రోడ్లో జస్ట్ 30 నిమిషాల్లో వచ్చేయచ్చు, కానీ 2 గంటలు పట్టింది. ఎక్కడ ఈ తాడేపల్లి నుంచి చిరకాకాని, మంగళగిరి, తర్వాత ఈ నుంచి గుంటూరు బైపాస్ దాటడానికే ఇంచుమించు 3 గంటలు పట్టింది. ఇక్కడ నుంచి సత్తెనపల్లి, మేడుకొండూరు, కొర్రపాడు, సత్తెనపల్లి, ఇంకా ఇది దాటడానికే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక 4 గంటలు. ఇక గుంటూరు అయితే బీభత్సమే. గుంటూరు సిటీ దాటడానికి జగన్కు పట్టిన సమయం గంట. ఈ సెంటర్ను దాటడానికి గుంటూరు సెంటర్ను దాటడానికి గంటకు పైగా పట్టింది. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలోని సత్తెనపల్లికి 2 గంటలు పట్టింది. తాడేపల్లి నుంచి సత్తెనపల్లి రావడానికే 5 గంటల సమయం పట్టింది. అక్కడి నుంచి గట్టిగా 15 నిమిషాల్లో. ఈ సత్తెనపల్లి నుంచి రెండపాలకు చేరడానికి 15 నిమిషాలు సరిపోతుంది. అయినా సరే అక్కడి నుంచి ఇంకొక 2 గంటలు టైం పట్టింది అనమాట. మొత్తం రూటు జనంతో నిండిపోయింది. అడుగు తీసి అడగడానికి కూడా లేదు. ముందు వెనక పక్కన అన్ని వెహికల్స్, కార్లు, బైకులు, మధ్యలో అక్కడక్కడ అడ్డొచ్చే అభిమానులు వాళ్ళకి అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ వెళ్ళాడు జగన్. ఓవరాల్గా 80 కిలోమీటర్ల జర్నీ 6 గంటలు పట్టిందనమాట. ఇది జగన్ సత్తా. ఇప్పుడు చెప్పండి, ఇంకా 11 సీట్లకు వచ్చిండు, ప్రతిపక్ష హోదా మీకు ఇయ్యలేదు, ఇట్లాంటి వాడికి రాజకీయం అవసరమా, భూస్థాపితం చేస్తాం, వంకాయ పులుసు చేస్తాం అని చెప్పి మాట్లాడితే ఈ జనాన్ని ఏం చేస్తారు, ఈ అభిమానాన్ని ఏం చేస్తారు? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పాలి కదా. చెక్ పోస్టులు అన్నిటిని బద్దలు కొట్టుకొని, ఆ బ్యారికేడ్లను బద్దలు కొట్టుకొని, ఎక్కడో చూసినా ఒక 100 మంది సిఐలు, మొత్తంగా 13,000 మంది పోలీసులు మోహరించారట ఈ పర్యటన అడ్డుకునేది. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఈరోజు మంగళగిరి నుంచి ఇక ఈ రెండపాల వరకు మోహరించిరట. అయినా ఏం చేసిరు? కాకిలు మాత్రం ఏం చేస్తారు చెప్పండి? అడ్డొచ్చే అభిమానాన్ని అడ్డుకుంటారా? తాట తీస్తారు కదా. పోలీసు వాళ్ళు అయితే డ్యూటీలు చేసుకోండి, అంతేగాని తమ అభిమాన నాయకుని చూడొద్దు అనే హక్కు వాళ్ళకు వ్యవస్థకు కానీ యంత్రాంగానికి కానీ ఏముంటుంది? సో ఇదే అనమాట జగన్ విత్ జనం, వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్. ప్రతిసారి నేను చెప్తా ఉంటా కదా, ఆయన ఒక పొలిటికల్ మాన్స్టార్, రాక్ స్టార్ అనమాట. ఒక సినీ హీరోకి కానీ ఒక విఐపికి కానీ ఉండనంత ఎందుకు ఫాలోయింగ్ ఉంటుంది అంటే, చేసిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన నవరత్నాలు సమూలంగా వ్యవస్థలనే ప్రక్షాళన చేసేలాగా సంస్కరించేదాకా చేసిన ప్రయత్నం, ప్రయోగం, ఇవన్నీ ఇవి ఇవి ఈ జన్మకు మనకు అర్థం కావు. ఎందుకంటే 40 ఏళ్ళ మన పకోడీ రాజకీయ చరిత్రలో ఏ రోజైనా ఇట్లా జనానికి కనెక్ట్ చేసేలాగా, జనం మేలు కోసం మనం ఏమైనా పథకాలు అమలు చేస్తే కదా. ఈరోజు ఏం చేసినాం? అమ్మఒడిని తల్లికి వందనంగా మార్చి ఎంత పెంట చేసినామో ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది కదా. మళ్ళీ దానికి ఒక సందేశం, తల్లులకు అందరికీ వందనం చెప్పినాం, మీరు సహకరించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేకపోయినా తల్లులకు వందనం చెప్పినాం, ఇంకా మీరు ఎంజాయ్ చేయండి. మొత్తం ఆయన నోటి నుంచే చెప్తా ఉన్నాడు. 67 లక్షల మంది విద్యార్థులకు 10,000 కోట్లు అమలు చేసినాం. ఏడొచ్చినాయి మరి వాళ్ళకే తెలియాలి. సో అట్లా ఒకవేళ నిజంగానే ఇంతమంది తల్లులకు వందనం వాళ్ళ అకౌంట్లలో పడితే, ఇంతమంది లేడీసు, ఇంతమంది మగవాళ్ళు ఈ పర్యటనకు వచ్చి చూస్తారా? మన రాజ్యం సుభిక్షం అయితే, మన రాజ్యంలో సస్యశ్యామల పాలన అందిస్తే ఇంతమంది జనం ఎందుకు వస్తారు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సింపుల్గా ఇంక ఈ సీన్స్ అన్నీ మనకు వంట పట్టవు, మనకు జీర్ణం కాదులే కానీ డైజెస్ట్ కాదు. దృశ్యం సినిమాలో ఒకటి ఉంటుంది కదా, ఈరోజు సాయిబాబా గుడిలో ప్రవచనాలు వినడానికి పోయినాం అని చెప్పి అనుకుంటే సరిపోతుంది. కేవలం ఇక్కడ వచ్చింది 100 మందే. మన ఇంకొకటి కుల ఛానళ్ళలో, .5 ఛానల్లో సాంబడు, మూర్తన్న, తర్వాత పౌడర్ వంశీ, వెంకటకృష్ణ, ఇట్లాంటి వాళ్ళకందరికీ ఇంకా ఈరోజు ఉక్కపోతా అనమాట. ఇంకా మనం ఏం చెప్తామంటే, ఇంకా ఎక్కడో పల్సగా జనాలు ఉన్న దగ్గర తీసుకొచ్చి ఒక వీళ్ళు మొత్తం జగన్ అంటే వచ్చింది 100 మందే, అంతకు మించి రాలేదు, అసలు ఈరోజు జగన్ పర్యటనే జరగలేదు అని చెప్పుకొని వార్తలు ప్రసారం చేసుకుంటే సరిపోతుంది.
ఓకే, ఇంకా ఆ పని చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.